Audio Jungle. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2006 నుంచి క్రియాశీలక విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి 138 కేసులు నా మీద నమోదైనా కూడా 6 సార్లు జైలు జీవితాన్ని గడిపి రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పోరాడినటువంటి నా పైన ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మా త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ ఉద్యమ కేసులను తిరగదోడుతూ నన్ను ఇవాళ రాజద్రోహిగా 120B యూఏపీఏ ఊపా చట్టాలను నల్ల చట్టాలను ప్రయోగించి ఈ రోజు కాగల్నార్ పోలీస్ స్టేషన్ లో అక్రమ కుట్ర కేసును ఇలా నా పైన నమోదు చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ విధానాలను ఇలా కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని కేజీ టు పీజీ ఉచిత విద్య తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఉచిత విద్య కల్పించాలని ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు ఇంటిగా ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. ఇలా చెప్పరాసుకొల్లు కూడా ఇవ్వలేకపోయిండు. ఇలా ఉద్యోగాల భర్తీ చేయాలని మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు దళితులకు ఇలా 3 ఎకరాల భూమి ఇవ్వమని అడిగినందుకు డబుల్ బెడ్రూమ్ పథకం ఇలా అమలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ 4.5 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఈ విధంగా కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా పక్కకు పెట్టేసి కొన్ని ప్రజాకర్షణటువంటి ఇలా కొన్ని పథకాలు మాత్రం అమలు చేసి వాటినే చూపెట్టి ఇలా ప్రజల్ని ఇలా బంగారు తెలంగాణ అంటూ ఇలా భ్రమల తెలంగాణలో ముంచుతూ ఇలా మళ్లీ అధికారంలోకి రావడం కోసం చాతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా గద్ద దిగిపోయిండు. తెలంగాణ ప్రజల పీడ విరగడైపోయింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ చేసినటువంటి విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం. ఈ రోజు నా పైన అక్రమ కుట్ర కేసును ఇలా కేసీఆర్ నా పైన కుట్ర పన్ని ఇలా కుట్ర కేసు నా మీద పెట్టిండు. నేను కుట్ర పన్ని ప్రభుత్వాన్ని కూల్చుతా అని ఇలా 120B రాజద్రోహం కేసు పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కొట్లాడి ఉన్నత విద్యను ఇలా మంచి జీవితాన్ని వదులుకొని ఇలా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటే ఇలా కుట్ర కేసు నా పైన నమోదు చేసింది కేసీఆర్. ఖబర్దార్ కేసీఆర్, ఈ అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని ఇలా విద్యార్థుల పైన ఉద్యమకారుల పైన అక్రమ కుట్ర కేసులు మోపుతూ ఇలా ప్రశ్నించే గొంతులను ఇలా కాలరాయడం కోసమే కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఓటమి భయంతో ఇలా కేసీఆర్ ఈ విధంగా విద్యార్థి నాయకుల పైన కుట్ర కేసులు తెరలేపుతూ ఇలా 36 రోజులు నన్ను జైలు జీవితాన్ని గడిపించేలాగా చేశాడు. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు చేస్తున్నటువంటి విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా భయపడే ప్రసక్తి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. ఆ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే నిన్ను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ద్రోహిగా నిలబెడతాం. మా హక్కుల్ని కాపాడుకుంటాం. నిన్ను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి సంఘంగా మొత్తం తెలంగాణ పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.